బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే. మరి అన్నా క్యాంటీన్ల మీద ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. 5 రూపాయలకి భిక్షగాళ్ళకి పెట్టినట్టుగా అన్నం పెట్టి పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు టీడీపీ వాళ్ళని చెప్తా ఉన్నారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? 2 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారంటే కష్టపడే వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు బెత్తగాళ్ళు, ఇది తినేవాళ్ళు బెత్తగాళ్ళు కాదు. ఆ చంద్రశేఖర్ అన్నవాడు బెత్తగాడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఓట్లు దండుకొని ఎమ్మెల్యే కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కానీ వాళ్ళు మంత్రులు కానీ. మేమంటే బెత్తగాళ్ళు అవుతాం, వాళ్ళు బెత్తగాళ్ళు. మేము కష్టపడి అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి ఆ టయానికి ముద్ద తింటున్నాం మేము. అంతవరకు కానీ బెత్తగాళ్ళు అంటే ఆడి బెత్తగాడు వచ్చినా మమ్మల్ని బెత్తగాడు అనాల. ముందు ఆడి బెత్తగాడు, తర్వాతే మేము బెత్తగాళ్ళం అంటే అది. అంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. గత 5 ఏళ్ళ నుంచి అసలు అన్నా క్యాంటీన్ రన్ చేశారా వీళ్ళు వైసీపీకి సంబంధించి? అసలు పరిస్థితి ఏంటి? అసలు ఇంత మటుకు ఎప్పుడు చేయలేదండి. అంతకుముందు మరి ఆర్కే గారు 4 రూపాయలు భోజనం పెట్టాడు. ఆ ఎలక్షన్ ముందా పెట్టాడు 4 రోజులు. ఆ 4 రోజులు ఎలక్షన్ కోసం పెట్టాడు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కరకట్ట కమలా ఏమైపోయాడు, ఆ అన్నా క్యాంటీన్ ఏమైపోయింది, ఒక మొబైల్ క్యాంటీన్ ఏమైపోయింది తెలియదు. కానీ అన్నా క్యాంటీన్ అన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేబర్ అన్న వాళ్ళకి ఒక వరంగా దొరికిందన్నమాట. అది ఏంటండి మీరు ఎన్నాళ్ళ నుంచి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు? అసలు ఎలా ఉంది క్వాలిటీ? నేను అన్నా క్యాంటీన్ పెట్టి కానీ తింటాను వాళ్ళ. 2 రూపాయలు ఇస్తున్నారు, 2 రూపాయలు లేకపోయినా కూడా భోజనం పెడుతున్నారు. 2 రూపాయలు లేకపోయినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. రేపు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది 5 రూపాయలు. 4 రకాల కూరలు కానీ పచ్చలు కానీ భోజనం కానీ 4 రకాలు వస్తాయి. అది ఒక కూలోడికి, ఒక మధ్య తరగతికి బాగా ఉపయోగపడుతుంది. అది అంటే మీరు ఈరోజు తిన్నారు కదా, ఏమేమి పెట్టారు, ఎలా ఉన్నది అసలు? ఈరోజు పులిహార పెరిగన్నం పెట్టారండి. కడుపారు తిన్నాము. 10 మంది కూడా ఇక్కడ అందరం తిన్నాము. రోజుకు 300 మంది 400 మంది తిన్నాం మేము. మాకు బాగానే ఉందండి. మేము పల్లెటూరు నుంచి బయట నుంచి పనులకు వస్తున్నాం. వీరికి పనులు చేసుకొని ఆ టయానికి వచ్చి 2 రూపాయలకి భోజనం ఇచ్చారు. 2 రూపాయలు లేకపోయినా కూడా భోజనం పెడుతున్నారు నారా లోకేష్ గారు. మీరు మరి ఏం చేస్తూ ఉంటారు బాబాయ్? మీరు అసలు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చింతారెడ్డి. నేను ఆటో డ్రైవర్ని. ఆటో తోలుతాను. లోకల్లో నాది ఎర్రపాల నుంచి వస్తాను. ఆ టయానికి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను. మరండి ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారండి. ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు మొత్తం ఓపెన్ చేస్తారు. అందరూ లేబర్ మొత్తం వారికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లు 4 రకాల భోజనాలతో తింటారు. బాగుంటుందండి. వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అన్నా క్యాంటీన్ల మీద. చెప్పండి. పెడుతున్నట్టుగా 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు పెట్టి ఏదో గొప్ప చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటా ఉన్నారు. మరి ఇందులో మీరు ఫోన్ చేశారు కదా, చేసాము. బాగానే ఉందండి. వ్యాఖ్యల మీద ఎలా రియాక్ట్ అవుతారు మీరు? మీరెవరు అసలు ఎప్పుడన్నా పెట్టారండి? మీరు ఏమండి, మీరు ఎప్పుడన్నా పెట్టారా ఏంటి? భిక్షగాళ్ళలాగా ఇదవుతున్నారు మీరు. ఎవరైనా కానీ అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. అన్నా క్యాంటీన్ అన్నట్టు ఏంది? ఎన్టీఆర్ దేవుళ్ళు అంటాడండి. మీరెవరయ్యా? ఎవరు మీరు? అన్నం పెట్టకుండా చెడతాం గారు మీరు. ఆ మాట అనకూడదు. కానీ ఎవరో మీరు ఏంటి పెట్టకూడదా ఏంటి అసలు? సార్ నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు అండి. అన్నా క్యాంటీన్లో భోజనం చేశారా? చేసాను. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? పెట్టిన కాడి నుంచి. ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రీషియన్. ఏంటి ఎలా ఉంటుంది ఇందులో భోజనం? అది చాలా బాగుంది. ఏమేమి పెడతా ఉన్నారు మీకు? కర్డ్ రైస్ అని, పులిహార అని, సాంబార్ అని అన్నీ బాగున్నాయి. ఆనందంగానే ఉన్నారా? ఏం లేదు, రిమార్క్ ఏం లేదు, బ్రహ్మాండం. వైసీపీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టి భిక్షగాళ్ళకి పెడుతున్నట్టుగా ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. లేదు, అంతా బాగానే ఏ రిమార్క్ లేదు, చాలా బాగుంది. కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? అసలు ఏం రిమార్క్ లేదు, బ్రహ్మాండం ఉంది.